నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ స్పీకర్లో అనౌన్స్మెంట్లు గమనించారా? అదే ఉంది, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేస్తారు కదా అంటారా? అయితే ఊహించుకోండి, అదే ఎవరైనా ఎయిర్పోర్ట్ను హైజాక్ చేస్తే మీకు వినపడే వింత సందేశాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎయిర్పోర్ట్ హైజాకా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజంగా జరిగింది. ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇటీవల అమెరికాలోని హారిస్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తమ ఫ్లైట్ల కోసం వేచున్నారు. అకస్మాత్తుగా ఎయిర్పోర్ట్ లౌడ్ స్పీకర్ల నుండి ఓ వింత సందేశం గట్టిగా వినిపించింది. అది సాధారణ ఫ్లైట్ ప్రకటన అయితే కాదు. హమాస్కు మద్దతు ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుని ఉద్దేశించి దూషణలు వినిపించాయి. ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేమిటి, ఎక్కడి నుండి వస్తుంది అని అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అదే సమయంలో 3200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనడాలోని కెలోనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ కూడా లౌడ్ స్పీకర్ల నుండి ఫ్రీ పాలస్తీన్ అనే నినాదాలు మార్మోగాయి. ఎయిర్పోర్ట్ స్క్రీన్లపై హమాస్కు మద్దతుగా ఇచ్చే సందేశాలు మెరిసిపోయాయి. దీంతో ఎయిర్పోర్ట్లు హైజాక్ గురయ్యాయని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు సిఎన్ఎన్తో మాట్లాడుతూ, ఎవరూ మాకు ఏం చెప్పలేదు, అందరం గందరగోళంలో ఉన్నాం అని అన్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే ఈ సందేశాలను ఆపడానికి ప్రయత్నించారు. హారిస్బర్గ్లో ఎయిర్పోర్ట్ అధికారి స్కాట్ మిల్లర్ మాట్లాడుతూ, ఒక అనధికార వ్యక్తి మా పిఏ సిస్టమ్ని హ్యాక్ చేసి రాజకీయ సందేశాలను ప్లే చేశాడు, ఇందులో ఎటువంటి బెదిరింపులు లేవు అని చెప్పాడు. వెంటనే సిస్టమ్ను షట్డౌన్ చేసి స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఎయిర్పోర్ట్లను క్షుణ్ణంగా తనిఖీ సోదా చేశారు. కెనడాలో కూడా ఇలాంటి సైబర్ దాడి జరిగింది. అక్కడి అధికారులు తమ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లు అలాగే పిఏ సిస్టమ్ను హ్యాక్ చేయబడిందని చెప్పారు. అయితే తాము త్వరగా స్పందించి వచ్చిన అవాంఛనీయ సందేశాలను తొలగించి సిస్టమ్ని పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. కెనడా పోలీసులు, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు, ట్రాన్స్పోర్ట్ కెనడాతో పాటు కెనడియన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అథారిటీ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్గా దర్యాప్తు చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ దాడులు వెనక ఎవరున్నారు? ఇప్పటివరకు ఎటువంటి సంస్థ బాధ్యత వహించలేదు. కానీ 2023లో ఇజ్రాయెల్ గాజా సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనాకు మద్దతు ఇచ్చే హ్యాకింగ్ గ్రూపులు అమెరికా, ఐరోపాలోని ఎయిర్పోర్ట్లు, ఆర్థిక సంస్థలు అలాగే ప్రభుత్వ నెట్వర్క్లపై వందల కొద్దీ సైబర్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు డార్క్ స్మార్ట్ టీమ్, ఓపీ ఇజ్రాయెల్ క్యాంపెయిన్తో సంబంధం ఉన్న గ్రూపులు గతంలో ఎయిర్పోర్ట్లు, నాటో సర్వర్లు అలాగే ఇజ్రాయెల్ సైట్లను కూడా టార్గెట్ చేశాయి. ఈ ఘటనలు ఒక ముఖ్యమైన సమస్యను మన ముందుకు తెస్తున్నాయి. ఆధునిక ఎయిర్పోర్ట్లు క్లౌడ్ బేస్డ్ ఆడియో అలాగే డిస్ప్లే సిస్టమ్లపై ఆధారపడుతున్నాయి. ఈ సిస్టమ్లు సైబర్ దాడులకు ఎంతో సులభంగా గురవుతాయి. ఈ ఘటనలు చూపిస్తున్నాయి. గతంలో కూడా జూన్లో FBI ఒక నేర గ్రూప్ అమెరికా, కెనడాలోని ఎయిర్లైన్ నెట్వర్క్లను హ్యాక్ చేసిందని నిషేధించింది. ఒక నెల తర్వాత ఐరోపా ఎయిర్పోర్ట్లలో చెక్-ఇన్ సిస్టమ్లపై దాడి కూడా జరిగింది. ఈ సంఘటనలన్నీ మనకు ఒక హెచ్చరిక. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, కానీ అదే సమయంలో సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతోంది. ఎయిర్పోర్ట్లు, బ్యాంకులు, ప్రభుత్వ వెబ్సైట్లు ఇవన్నీ హ్యాకర్ల లక్ష్యంగా మారుతున్నాయి. ఈ దాడులు ఫ్లైట్ సేఫ్టీని ప్రభావితం చేయొచ్చు, కానీ ప్రయాణికుల్లో భయాన్ని కూడా అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. హ్యాకింగ్ ఒకటే కాదు, ఇంకా ఎయిర్పోర్ట్లో హైజాక్ కూడా గురవుతున్నాయి. సో వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? సైబర్ భద్రతతో పాటు ప్రయాణికుల భద్రత ఎలా మెరుగుపరుచుకోవచ్చు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.